హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎండి ఫ్యామిలీ వ్లాగ్స్. ఇవాల్టి వీడియో ఏంటంటే, ఈరోజైతే మేము పార్క్కి వచ్చేసాము. ఇక్కడ అమెరికాలో పిల్లలకి ఇంకా సెలవులు ఉన్నాయండి. సో స్కూల్ ఆగస్టులో స్టార్ట్ అవుతుంది కదా. సో ఇంట్లో కూర్చొని బోరుగా ఉంది, అలాగ పార్క్లోకి తీసుకెళ్తే ఆడుకుంటామంటే ఇలా తీసుకొచ్చాము. మన ఛానల్ని కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ నా తరపున చాలా థ్యాంక్స్ అండి. అలాగే ఇప్పుడు ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సపోర్ట్ చేయండి. మన సొంత ఊర్లలో పిల్లల్ని మనం తనీగా తీసుకెళ్ళి ఆడిపించేంత టైం మనకు ఉండదు. అక్కడ ఏంటంటే మన పనులు మనం చేసుకుంటూ ఉంటాము. ఈ పిల్లలు వాళ్ళంతటా వాళ్ళే ఈదులో వెళ్ళి వాళ్ళ ఫ్రెండ్స్తో ఆడుకొని తినే టైంకి ఇంటికి వచ్చేస్తారు. ఇక్కడ అలా కాదు కదా. సో సపరేట్గా మన పేరెంట్స్ మన కిడ్స్ని తీసుకెళ్ళి వాకింగ్కి వెళ్ళాలి, సైక్లింగ్ చేయించాలి, అలాగే ఆడిపించాలి. ఎవరో ఒకరు సపోర్ట్ పేరెంట్స్ ఉండాలి. అందుకనే వాళ్ళకు ఒక టైం తీసుకుని మరి ప్లేయింగ్కి ఇలా బయటకు తీసుకురావాలి. ఇక్కడ ఎదురుగా ఈదులో వెళ్ళి ఆడుకోవటం, పక్కన ఇళ్ళ పిల్లతో ఆడుకోవటం ఇలా ఉండదు కదా. అందుకని వాళ్ళు బోరు కొడుతుందని ఫీల్ అవుతుంటారు. స్కూల్కి వెళ్తే అది వేరే కథ. స్కూల్లో పిల్లలతో ఆడుకొని ఎంజాయ్ చేసుకొని వచ్చేస్తారు. ఈ హాలిడేస్లో పిల్లల్ని పట్టుకోవడం చాలా కష్టం. మా మోహిత్కి అయితే ఇక్కడ ఊహ తెలిసిన తర్వాత ఉయ్యాల్లో కూర్చోవడం అంటే ఇదే. సో తను ఎంజాయ్ చేస్తున్నాడు ఉయ్యాలు ఊగుతుండగా. ఇక్కడ ఇంట్లో ఉయ్యాలు ఉండవు కదండి, అందుకని ఇలా పార్క్కి వెళ్ళి ఉయ్యాలు ఊగుతుంటే తను హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. ఇక్కడ ఉన్న వాళ్ళకి ప్రకృతిని ఉపయోగించుకోవటం ఎలాగో తెలియదండి. ఉతికిన బట్టలని ఎండలో ఆరేయకుండా మిషన్లలో ఆరేస్తారు. అలాగే పచ్చగా చెట్టుకి ఇన్ని పువ్వులు పూసుంటే వాటినేమో దేవుడికి గాను ఇటు ఆడవాళ్ళు తలలో పెట్టుకోవడానికి ఉపయోగించుకోకుండా ఇలా చూడడానికి అందంగా ఉందని అలాగే వదిలేస్తారు. ఇక్కడ ఎవరు పూలను కోయరు.